హాయ్ అండి, హాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను హోమ్ టూర్ను మీకు చూపిద్దామని విజయవాడ వచ్చానండి. విజయవాడలో మా ఇల్లు మీకు చూపిస్తాను. మా ఇల్లు కొండ మీద ఉంటుందండి. కొండ మీదకి వచ్చాము. కొండ మీద నుంచి విజయవాడ సిటీని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వన్ టౌన్ సిటీ, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ సిటీని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ కొండ మీద చెట్లు అన్నీ బాగా పెరిగాయి గుబురుగా. ఈ చెట్లలో నుంచి ప్రైజర్పేటని మీకు చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ మెట్లన్నీ కూడా ఈ ప్రైజర్పేట కొండ మీద మెట్లు అండి. మేము ఉండేటువంటి ఏరియా మెట్లు. ఎడం చేతి వైపు ఉన్నది మా ఇల్లేనండి. ఎడం చేతి వైపు రేకుల షెడ్ అండి మా ఇల్లు. ఈ మెట్ల మీదుగానే మేము వచ్చాము. వచ్చేటప్పుడు వీడియో చేయాలనే ఆలోచన అయితే మాకు రాలేదు, కానీ పైకి వచ్చిన తర్వాత, ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత విజయవాడ సిటీని చూస్తూ ఉంటే ఈ మంచి వ్యూ మీకు కూడా చూపిద్దామన్నటువంటి ఆశ అయితే కలిగింది. అందుకనే వీడియో రికార్డ్ చేశాను. ఈ వీడియోని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నానండి. ఈ మెట్ల మీదుగా పైకి ఎక్కి వచ్చి ఇగో మా ఇంటికి వెళ్ళాలి. ఆ పైదాకా ఇల్లులు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఇదేనండి మా ఇల్లు. ఈ లోపలికి వెళ్ళాలి. రండి వెళ్దాం. ఇలా లోపలికి వెళ్ళాలండి మా ఇంట్లోకి. ఇవన్నీ కూడా మొత్తం 3 గదులు ఉన్నాయి. 1, 2. ఈ చెట్లలో నుంచి ప్రైజర్పేటని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఈ విజయవాడ ప్రైజర్పేట చిట్టినగర్ ఏరియా అండి ఇది. 3వ గది, 4వ గది ఉన్నాయి. ఈమె మా మిస్సెస్. ఈ మా పెద్ద జామకాయ చెట్టు అండి. జామకాయ చెట్టు మా అమ్మ వేసింది. బాగా విస్తారంగా పండిందండి. బాగా పెద్దగా అయింది చెట్టు. ఇవన్నీ కూడా కొండ చెట్లేనండి, వేరే ఇక ఏం లేవు. స్వతహాగా ఎవరు నాటినవి కావు, మొత్తం కొండ చెట్లే. ఈ కొండ చెట్లలో మధ్యలో నుంచి ప్రైజర్పేటను చూపించాలని ప్రయత్నం. ఇవన్నీ కూడా ప్రైజర్పేట ఇల్లులండి. ఈ పైన ఉండేటువంటి ఇల్లు ఇది మా తమ్ముడు ఉంటున్నటువంటి ఇల్లు, పెద్ద తమ్ముడు. ఇగో మా మిస్సెస్ వెళ్ళేటువంటి రూమ్ మాత్రం మా చిన్న తమ్ముడు ఉంటున్నాడు ఇంట్లో. మేము ఉంటున్నామండి. మేమున్నటువంటి ఇల్లు ఇది. ఈ కొండ మీద నుంచి ఇదిగోండి అంబాపురం కొండలు అవి కనబడుతున్న కొండలు జక్కంపూడి కొండలు అంటారు వాటిని. అక్కడే వైఎస్ఆర్ కాలనీ ఉంది. ఇంకా మిల్క్ ప్రాజెక్ట్ కూడా అక్కడే ఉంది. ఇదిగోండి ఇది మా ఇల్లు పై వైపు నేను చూపిస్తున్నాను. రేకుల షెడ్. ఇదంతా కూడా విజయవాడ సిటీ వన్ టౌన్ ఏరియా అండి ఇది. సింగనగరు, పాక్యాపురము, రాజీవ్ కాలనీ ప్రాంతం అండి ఇదంతా కూడా. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇంకా దగ్గరగా. ఈ ఏరియాలో బుడమేరు పొంగి విజయవాడ మునిగిందని వార్తలు వచ్చినాయి చూసారా, అది ఈ ప్రాంతమేనండి. జామకాయ చెట్టు ఇదైతే మేము వేసిన చెట్టే. ఇది మా ఇల్లు అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. మరి
అదండి, ఇంటి మీద కుక్క ఉంది. కుక్కను మా నాన్న పెంచాడు, అందుకని ఆ కుక్క ఇల్లు వదిలిపోవట్లేదు. ఇదంతా కూడా మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా అండి. అది జక్కంపూడి కొండలు, అవి వైఎస్ఆర్ కాలనీ ఏరియా. తర్వాత ఇవన్నీ కూడా రైల్వే లోకో షెడ్ అండి. అదంతా కూడా చూడండి, బుడమేరు పొంగినప్పుడు మునిగిపోయిన ఏరియా అండి ఇదంతా కూడా. ఇప్పుడు ఎంత అందంగా కనపడుతుందో చూడండి సిటీ. చక్కటి భవంతులతో ఆహ్లాదకరంగా ఉంది. ఇది మా ఇల్లు ఇదేనండి. చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి మా ఇంటిని గురించి. సిటీని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ పైన వైజాగ్ రైల్వే రూట్ అండి, ఇది రైల్వే లైను. ఆ పైన కనపడేది అది వైజాగ్ వెళ్ళేటువంటి రూటు, రైల్వే రూట్ అది. ఇదంతా కూడా సింగనగర్, వాంబే కాలనీ, రాజీవ్ కాలనీ అంతండి. విస్తరించిందండి, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో విస్తరించింది విజయవాడ సిటీ అంతా. ఇది ప్రైజర్పేట అండి, చర్చి. ఇది చిన్నది కనపడుతుంది కదా, చిన్నదేం కాదు, పెద్ద చర్చి అండి. అది వచ్చి మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా అండి. విజయ డైరీ అంటారు కదా, అక్కడేనండి ఉండేది అది. కొండ మీద నుంచి విజయవాడ సిటీ వ్యూని మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా ఉంది. దీంతో పాటుగా నేను ప్రకాశం బ్యారేజ్ కింద ప్రవహిస్తున్న కృష్ణా నదిని కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను ఆటోలో ప్రయాణం చేస్తూ వీడియో తీశాను ఫ్రెండ్స్, అందుకనే కొద్దిగా వీడియో సేక్ అవుతుంది, ఏమనుకోకండి, కంటిన్యూ చేయండి. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో కంప్లీట్గా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే, బాయ్. ఇంకా విజయవాడ సిటీని చూపించడంలో ఇంకా జూమ్ చేసి చూపించాను. ఈ బ్యారేజీ క్లిప్ తర్వాత క్లిప్ వస్తుంది, చూడండి. ఈ వీడియోలోనే కొనసాగింపుగా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.